హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫినిట్ టాపిక్స్. నేను మీ మోనికా. సో మొన్న పార్ట్ 1 చూపించాను కదా, అంటే పుట్టింటికల్లు తీర్చేది ఎలా చేసాము అనేది మీకు తిరుమల వరకు చూపించాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో మేము ఊర్లో కూడా ఎలా చేసామనేది చూపించబోతున్నాను. సో ఇది ఆ రోజు 2 డేస్ అయిపోయింది కదా, 3rd డే మార్నింగ్ అనమాట. మేము ఇంకా రిటర్న్ కడపకి వెళ్ళాలి అని టిఫిన్ చేసేసి అక్కడే తిరుమలలో పైననే టిఫిన్ చేసేసి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఇంకా కిందకు వచ్చేస్తున్నాము, ఇది వే. సో కార్ మాట్లాడుకొని కిందకు వచ్చేస్తున్నాం అనమాట. సో ఈ వ్యూ అంతా అక్కడిదే. కిందకు వచ్చేటప్పుడు ఆ గ్రీనరీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ దర్శనం చేసుకుందామని, ఎలాగో వచ్చే దారిలోనే కింద పైనుంచి మనం కిందకు వచ్చే వేలోనే ఉంది. సో ఇంకొకసారి ఇక్కడ దర్శనం చేసుకుందామని ఇక్కడ ఆపామన్నమాట. చాలా పెద్ద స్టాచ్యూ, విగ్రహము చాలా పెద్దదండి. సో ఇక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఇదే అనమాట లోపలికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ మళ్ళీ ఇంకా దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా జనాలు ఉన్నారు ఆ రోజు కొంచెము, బట్ టైం ఏం పట్టదు. సో ఇంకా మేము కడపకి రీచ్ అయిపోయాము. దాని తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. సో మేము ఫుడ్ అదంతా అరేంజ్ చేయాలి కాబట్టి సరుకులు అవి ఇవి ఉంటాయి కదా. సో మేము వంట వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు మాకు లిస్ట్ ఇచ్చారు. సో ఏమేమి తేవాలి ఏంటి అనేది అది తీసుకొని వచ్చాము. సో ఇక్కడ ఇది ఒక ఏరియా అనమాట, ఒక దగ్గర, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో అక్కడ అన్నీ ఇంకా ఇలా సరుకులు అవన్నీ ఉంటాయి అనమాట. అక్కడికి వచ్చేసి తెలిసిన వాళ్ళదనమాట. అక్కడ మేము లిస్ట్ ఇచ్చి ఎవ్రీథింగ్ ఇంకా ఆ రోజు ఇంకా షాపింగ్ చేద్దామని, అంటే కొన్ని కూరగాయలు కొన్ని సరుకులు ఉన్నాయి. సో అవన్నీ సరుకులు రాసి ఇచ్చినవి మేము తీసుకుంటున్నాము. సో అప్రాక్స్గా మేము వేసుకున్న కౌంట్ వచ్చేసి 200 to 250 మెంబర్స్ అని. సో ఇంకా అక్కడ సరుకులు తీసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా అత్తయ్య నేను ఇక్కడ మీకు శారీస్ కనిపిస్తున్నాయి కదా, ఇది గంగమ్మకి పెట్టుకోవాల్సిన శారీ అనమాట. ఇది వెయ్యిగళ్ళ శారీ అంటారంట. సో ఆ శారీ పెట్టాలి కాబట్టి ఆ శారీ తీసుకోవడానికి వచ్చాము. పక్కనే అన్నీ ఇంకా షాపింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇది సేమ్ డే రోజు నైట్ మేము అక్కడ ఊర్లో గంగమ్మ దగ్గర అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సో 4 ప్లేసెస్లో మేము టెంకాయ కొట్టాలి ముందు రోజు నైట్. ఇంకా లాస్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఊర్లోనే. ఇక్కడ ఊర్లో దగ్గరికి వచ్చేసి ఇంకా లాస్ట్ ఇక్కడ టెంకాయ కొట్టామన్నమాట. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది కదా, అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో అవి విగ్రహాలు వేరేలా ఉంటాయి. ఇది రాయితోనే అనమాట. దట్ టు ఫేస్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫేస్ చేసి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పుట్టింటికల రోజు తీయించాలన్నమాట. సో ఇది ఊర్లో ఇంటి దగ్గర ముందు రోజు ఆ సేమ్ డే రోజు చేయాల్సిన కొన్ని చిన్న చిన్న పనులు అనమాట. ఆ ట్రాక్టర్లో ఏంటంటే ఇప్పుడు ఆ మేకల్ని కట్ చేయాలి కాబట్టి, దేవతకి ఇవ్వాలి కాబట్టి అవి ప్లస్ కట్టెలు, అక్కడ వంట చేయడానికి కట్టెలు అవి తీసుకెళ్ళడానికి ఆ ట్రాక్టర్ అనమాట. సో ఫస్ట్ ఇంకా తీసుకెళ్లే ముందు ఆ ట్రాక్టర్కి కొంచెము పూజించి బొట్లు పెట్టేసి టెంకాయ కొట్టాలి. అక్కడ పక్కన అత్తయ్య అవుతారు. సో తను చాలా బాగా హెల్ప్ చేశారు, అంటే తను చాలా గైడ్ చేశారనమాట ఎట్లా ఏంటి అని చెప్పి, ఎలా చేయాలి అని.
ముందు రోజు కొబ్బరికాయలు కొట్టాలన్నాను కదా, ఊర్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి, గంగా టెంపుల్ కూడా ఉంటుంది లోపల, అక్కడ కొట్టాలి కదా, అక్కడ కొట్టొచ్చాం కదా, అప్పుడు కూడా ఎక్కడ ఎలా చేయాలనేది చెప్పారు. అక్కడ ఎంటికలు అనేది సండే రోజే ఇస్తారంట. సో మేము కూడా అది సండేనే పెట్టుకున్నాము. ఇంకా ఇది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ యాక్చువల్లీ, అది టైం వచ్చేసి 6:30, 7 అలా అవుతుంది. సో ఇంకా అవి వంట దగ్గరికి కావాల్సినవి ఏమన్నా ఉండేటివి అవన్నీ ఈ ట్రాక్టర్లో తీసుకెళ్ళారనమాట. సో ఇంక ఇక్కడ చేయడము అయిపోయింది. అది కొంచెము పూలదండ వేసేసి కొబ్బరికాయ కొట్టాలి. అలాగే మీకు ఇప్పుడు ఇక్కడ సైడ్ మళ్ళీ మీకు ఇక్కడ కనిపిస్తాయి, అదిగోండి అక్కడ కట్టేసి ఉంచారనమాట మేకల్ని. 2 ఇవ్వాలని మేము అనుకున్నాము. సో ఇంకా అక్కడ చిన్న చిన్న పనులు అనమాట, వాటికి కూడా వేపాకులు కట్టారు మేకలకి కూడా. సో ఇక్కడ చేసుకోవాల్సిన చిన్న చిన్న పనులు మేము చేసేసుకున్నాము. అలాగే అదిగోండి మొత్తము కట్టెలు ఎక్కిచ్చేసారు, పెట్టారు, వాటిని కూడా ఎక్కిచ్చేసారు. అండ్ ఇంకా కొన్ని కావాల్సిన సరుకులు, సిలిండర్, అవి ఇక్కడి నుంచి వేసుకెళ్ళామన్నమాట. అది ఊర్లో యాక్చువల్గా. ఇప్పుడు గంగమ్మ అని చెప్తున్నాను కదా, అదేంటంటే పక్కన ఊరు, ఒక 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడికి మేము రీచ్ అయిపోయాము, ఇదే ప్లేస్. అండ్ ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయంట. సో అది మా హస్బెండ్ ఇంకా ఒక హాల్ బుక్ చేశారు. ఆ హాల్ బ్యాక్ సైడ్ ఇది వంట స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇది గంగమ్మకి పెట్టడానికి ఒకటి ప్రసాదం చేస్తున్నాం అనమాట, గంగమ్మకి ఒకటి పెట్టడానికి. అలాగే ఇంకొక సైడ్ కూడా వేరేది, యాక్చువల్గా తిరుమలకి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడి కడపలో పళ్ళం వేసుకోవాలి అని అంటారు. అంటే ఇలానే బెల్లం అన్నం చేస్తామన్నమాట, చేసి దేవుడి ముందు పెట్టాలి. సో మేము అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ అది చేసి ఆంజనేయ స్వామికి పెట్టొచ్చు అంటే అది కూడా ఒక సైడ్కి పెట్టామన్నమాట. సో అవి 2 అవుతున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు వంట వాళ్ళు మార్నింగ్ కొంతమంది వస్తారు కదా, సో వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు, ఉప్మాకి. సో ఇది వచ్చేసి మొత్తం హాల్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది కొంచెం వెలగడానికి టైం పట్టింది. సో అటు ఇటు 2 పెట్టాం కదా, ఒకటి ఆంజనేయ స్వామికి, ఒకటి గంగమ్మ దగ్గర ప్రసాదం పెట్టడానికి అనమాట. సో ఆల్మోస్ట్ డన్. అదిగోండి మీకు కనిపిస్తుంది కదా, అది అయిపోయింది. ఇది బెల్లం అన్నము, ఇది ఇంకా అవుతుందన్నమాట. సో ఇది అయిపోతే మేము ఆంజనేయ స్వామికి పెట్టాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా గంగమ్మ దగ్గరికి వెళ్తున్నాము. గంగమ్మకి పెట్టాల్సిన ప్రసాదం కూడా అయిపోయింది. అది పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఏదైతే ఉండామో అదే సేమ్ ఆ పాట్లో తీసుకొని వెళ్ళాలి. సో అలానే ఆ ట్రాక్టర్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం డిస్టెన్స్ అనమాట, కొంచెం ముందుకు వెళ్తే గుడి వస్తుంది. ఆ గుడి దగ్గర అది ఇప్పుడు ఏదైతే ప్రసాదం చేసామో అది పట్టుకొని 3 సార్లు తిరగాలన్నమాట. సో వాటితో పాటు ఆ ట్రాక్టర్లో ఇప్పుడు ఆ మేకల్ని కూడా తీసుకొస్తున్నారు. వాటితో పాటు అవి ముందుంటాయి, వాటి వెనక మేము ప్రదర్శనలు చేయాలన్నమాట. అండ్ ఊర్లో కొంతమంది, అలాగే అత్తయ్యకి తెలిసిన అత్తయ్య వాళ్ళకి తెలిసిన కొంతమంది మామయ్యలు అవుతారు, అందరూ వాళ్ళు వీళ్ళు అందరూ హెల్ప్ చేశారు. సో ఇదే అండి గుడి.
సో దీని చుట్టూ ఒక 3 ప్రదర్శనలు చేయాలి. సో ఇది నేను మా చిన్నవారిది ఉంటాడు, తన్ని వీడియో తీయమన్నాను, తను తీస్తున్నాడు, గుడి చూపిస్తున్నాడు యాక్చువల్గా అక్కడ పైన అంతా. అదంతా టెంపుల్ అవుట్ సైడ్ అనమాట, అవుట్ సైడ్ వ్యూ మొత్తము. సో మేము ప్రదర్శనలు చేస్తున్నాం యాక్చువల్లీ. సో అది మీకు కనిపించేది అటు సైడ్ లోపల టెంపుల్ సైడ్ ఎంట్రన్స్ అది. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇది సైడ్ యాక్చువల్లీ. సో ఇలా ఆ ట్రాక్టర్ కూడా వస్తుందన్నమాట. సో మొత్తానికి మేము ప్రదర్శనలు చేసాము. అది యాక్చువల్గా చేతిలో పట్టుకున్నది చూడ్డానికి చిన్నగా ఉంది, కానీ అంతసేపు చాలా అంటే కాన్స్టాంట్గా పట్టుకునేసరికి చాలా బరువుగా అనిపించేసింది, అంత చిన్నదే. అండ్ అది మళ్ళీ కింద పెట్టకూడదు అన్నారనమాట. సో అందుకని కంటిన్యూగా అంతసేపు పట్టుకోవాల్సి వచ్చింది అది. సో లోపలికి ఎంటర్ అయిపోయాం, ప్రదర్శనలు అయిపోయాయి. ఇది క్యూ అన్నమాట, ఈ వే నుంచి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడ ప్రతి సండే చేస్తానంట. ఇలా మొక్కులు ఉండేవాళ్ళు ఇలా తీసుకొచ్చేసి వాళ్ళ మొక్కులు ఇక్కడ తీర్చుకుంటారంట. సో అవి మావి, మేము దేవతకి ఇవ్వాలనుకున్న 2 మేకలు అనమాట. సో అక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, నేను అక్కడ గంగమ్మకి ప్రసాదం పెట్టాలి. ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళు కట్ చేస్తారు, అవి తీసుకొచ్చి ఆ మేకల తలకాయలు తీసుకొచ్చేసి అక్కడ పెట్టాలన్నమాట. సో ఇది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా గుండు చేయించడమే. నేను మీకు చెప్పినట్టు 3 ఇస్తున్నారు, బాబు, మా హస్బెండ్, మా మరిది 3 ఇస్తున్నారు అనమాట. ఫస్ట్ బాబుకి చేయించేద్దామని. ఈయన మా అన్నయ్య. సో వాడికి మామ కాబట్టి అదొక సాంగ్యంలాగా తను అలా చేయాలన్నమాట. వాడికి ఉన్నారు ఒక 4-5 మామలు ఉన్నారు, కానీ వాడికి మామ అంటే ఫస్ట్ ఈ అన్నయ్యే తెలుసు అనమాట. సో మీకు చెప్పినట్టు నేను తిరుమలలో చూపించాను కదా, ఇంకొక అన్నయ్య తను మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ అని తను చేశారు అక్కడ. ఈ అన్నయ్య లేరు కాబట్టి ఇక్కడ అన్నయ్య చేశారు. సో ముందు ఆ ఎక్స్ట్రా హెయిర్ అంతా తీసేస్తున్నారు. మేము అనుకున్న దానికి యాక్చువల్లీ ఆపోజిటే జరిగిందని చెప్పాలి. మేమైతే వాడికి చాలా అంటే చాలా ఇష్టము వాడి హెయిర్ అంటే. పొద్దున్నే లేస్తాడు, ఆ హెయిర్ చూసుకుంటాడు, ఆ పిల్లక ఉందా లేదా, ఆ పిల్లక ఉందా లేదా అని. వాడికి హెయిర్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి మేము పిల్లక వేసేవాళ్ళము. సో రోజు ఆ పిల్లక పొద్దున్నే లెగ్గానే చూసుకునేవాడు ఉందా లేదా అని. వాడికి నిజంగా చాలా ఇష్టం వాడి హెయిర్ అంటే. సో మేము ఇలా గుండు ఇచ్చేటప్పుడు ఏమన్నా ఏడుస్తాడేమో, చేయనిస్తాడో చేయనియడో అని చాలా అనుకున్నాము. బట్ లక్కీగా వాడేం ఏడవలేదు, ఏం ఏడవలేదు మేము కొంచెం కూడా యాక్చువల్లీ. సో వాళ్ళ బాబాయ్ అదేదో ట్రైన్ది బొమ్మ కొనుక్కొని వచ్చాడు, అలా వీడు తీసేటప్పుడు ఒకవేళ ఏడిస్తే అది ఇద్దాము అని. అది బాగా హెల్ప్ అయింది యాక్చువల్లీ. అది ఇచ్చాము, అది ఇస్తే అవి చూసుకుంటూ ఇంకా తీనిచ్చాడు. అండ్ ఒక్క కాటు కూడా పడలేదు అసలు తలకి. మేము ఆయన తీసే ఆయనకి అంకుల్కి చెప్పాము స్లోగానే తీయండి, ఏమీ కాట్లు అట్లా పడకుండా అని. ఆయన కూడా బాగానే స్లోగా తీశారు, ప్లస్ వీడు కూడా కోఆపరేట్ చేశాడు బాగానే. మేము ఎంత ఏడుస్తాడో చేయనివ్వడో అనుకున్నాము, బట్ బాగా చేయించుకున్నాడు.
కొంచెం బాధేసింది పాపము. వాడికి హెయిర్ ఇష్టమే. ఇంకా తర్వాత అయినా చూసుకున్న తర్వాత జుట్టు ఆ గుండె అయిపోయిన తర్వాత చూసుకొని ఏమన్నా ఏడుస్తాడేమో అని అనుకున్నాము. బట్ ఏం లేదు, బాగా చెప్తున్నాడు. హెయిర్ ఏదంటే దేవుడికి ఇచ్చేసామని చెప్తున్నాడు. అండ్ వాడి లుక్ కూడా చేంజ్ అయిపోయిందంట. అప్పటిదాకా హెయిర్ మీద కదా మేము పిల్లకి వేసేదాన్ని అనమాట రోజు. వాడు పాపం రోజు నేను ఆయిల్ పెట్టేటప్పుడు రోజు స్నానం చేయించిన తర్వాత ఆయిల్ పెట్టేసి పిల్లకేస్తాను అనమాట. ఆయిల్ పెట్టేటప్పుడు రోజు ఏడుస్తాడు, వద్దు మామ ఆయిల్ వద్దు అని. ఇంకా వాడికి ఆ జుట్టు వేసే పని కూడా లేదు. సో స్లోగా మొత్తం కంప్లీట్ చేసేసారనమాట గుండు. అండ్ మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా, ఇప్పుడు ఆ మేకల్ని కట్ చేసిన తర్వాత వాటి హెడ్ని తీసుకొచ్చేసి మేము ఏదైతే ప్రసాదము గంగమ్మ దగ్గర పెడతామో అక్కడ ఆ ప్రసాదం మీదే ఇలా హెడ్ తీసుకొచ్చి పెట్టాలన్నమాట. వాటి హెడ్ వాళ్ళు కట్ చేసి ఇచ్చిన తర్వాత సో అది టంగ్ ఇట్లా బయటికి అలా బయటికి అంటుందంట. చూశాను యాక్చువల్లీ. అది తల కట్ చేసేసిన తర్వాత కూడా దానికి కొంచెం ప్రాణం ఉంటుంది కదా, సో అలా దాని టంగ్ అనేది మూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ అంటే ఆ ప్రసాదం అంటే తీసుకుంటుంది అన్నట్టుగా అంటారు. సో అట్లా వీడికి ఇంకా మొత్తానికి గుండు అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను శారీయే వేసుకుందాం అనుకున్నాను. బట్ మార్నింగ్ ఏంటంటే ఇదంతా పని ఉంటుంది కదా, అంటే ఆ ప్రసాదం చేసేది అండ్ ఇప్పుడు ఇలా తీసుకొని వచ్చేది, ఇలా శారీలో కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అండ్ అక్కడంతా కష్టము. సో అందుకని ఇదంతా అయిపోయిన తర్వాత శారీ వేసుకుందాం అనుకున్నాను. సో నెక్స్ట్ బాబుకి అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒక్క దగ్గర కూడా కొంచెం కూడా ఏడవట్లేదు చూడండి. పాపము బాగా కోఆపరేట్ చేసాడు వాడు. ఇంకా అది అయిపోగానే ఇంకా వాడిది అయిపోయింది, క్లీన్ చేసేసారు. తర్వాత ఇంకా మా హస్బెండ్ మా మరిది వాళ్ళిద్దరు చేయించుకున్నారు. నేను ఇంకా వీడిని తీసుకెళ్ళి వెంటనే స్నానం చేయించాలన్నమాట. ఇంకా ఇది తీసేశారు కదా హెయిర్ మొత్తము, అది ఒకసారి మొత్తం వాష్ చేసేసి స్నానం చేసేసి వేరే బట్టలు వేయాలి. బాగానే ఉన్నాడు చాలాసేపు వరకు కూడా. అండ్ నిద్రకు కూడా వచ్చాడు, పొద్దున్నే లేచాడనమాట. ఇంకా మేము లేచినప్పుడే పడుకొని ఉన్నాడు. బట్ మేము ఇంకా తీసుకొచ్చాము, ఎందుకంటే వాడిది చేయించాలి, పొద్దున్నే స్నానం చేయించి తీసుకొని రావాలి కాబట్టి ఇంకా మేము పొద్దున్నే లేపాము. పాపము కొద్దిగా నిద్రకి ఉన్నాడు. అయినా కానీ పర్వాలేదు, అంతా కూల్గానే చేయించుకున్నాడు, ఏం పెద్దగా ఏడవలేదు కూడా. వాడికి ఒక్క కాటు కూడా పడలేదు. ఇంకా మా హస్బెండ్కి మరిదికే కొంచెము అక్కడక్కడ కట్ చేసేటప్పుడు కొన్ని ఒక టూ త్రీ ప్లేసెస్లో అట్లా కొంచెం కాట్లు పడ్డాయి. బట్ బాబుకైతే ఏది పడలేదు ఎక్కడ. సో ఇంకా ఎక్స్ట్రాస్ ఉంది, మొత్తం హెయిర్ అయితే తీసేశారు. ఇంకా ఎక్కడైనా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేది తీసేయాలని చెప్పి తీసారనమాట. వన్స్ ఇది అయిపోగానే ఇంకా స్నానం చేయించేసాను. వాడికైతే ఇక్కడే కొంచెము గుడి దగ్గరే వేరే దగ్గర ఒక దగ్గర ట్యాప్ ఉంది, సో అక్కడ స్నానాలు చేయడానికి వాడికి చేసేసాను. అండ్ అలాగే నేను ఇంకా నెక్స్ట్ శారీ వేసుకొని వద్దామని
వెళ్ళొచ్చామన్నమాట ఇంటికి. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ చాలా ఫాస్ట్గా చేశానండి ఫుడ్. అసలు మేము కట్ చేసరికి కొంచెం టైం పట్టింది మేకల్ని. దాని తర్వాత వీళ్ళు కూడా అరౌండ్ 12:30 అలా ఆ టైంకి ఎవ్రీథింగ్ అయిపోయింది. మామూలుగా మటన్ అది కొంచెము కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అయినా కూడా బట్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో మేము కలర్ రైస్, మటన్, చికెన్, వైట్ రైస్, రసము, పెరుగు చట్నీ ఇవి చేయించామన్నమాట. అది రసము. సో ఇదే మీకు హాల్ అని చెప్పాను కదా, ఇది హాల్ బ్యాక్ సైడ్. అండ్ ఇదే హాల్, ఇది కొంచెం పెద్ద హాల్ అనమాట. సో అలా అందరూ ఇంకా అక్కడే టేబుల్స్ అండ్ చైర్స్ ప్రొవైడ్ చేశారు వచ్చిన వాళ్ళకి. అలానే ఇంకా వచ్చారనమాట ఊర్లో వాళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు, ఇంకా అలా తిన్నారు. సో నేను మీకు చెప్పాను కదా 200 అలా అనుకున్నాం మేము, 200, 250 అని. అలా కొంచెము ఎక్కువ మంది అయ్యారు. బట్ ఫుడ్ వైజ్ చూసుకుంటే 250+ అయ్యారు అని అన్నారు. అండ్ ఫుడ్ కూడా బాగుందండి, బాగా చేశారు వాళ్ళు, ఫాస్ట్ చేశారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. సో ఇలా ఒక 4 టైమ్స్ అయిందనమాట. సో వీళ్ళందరూ కూడా మా రిలేటివ్స్. అండ్ మొత్తానికి బాగా జరిగిందండి. సో మా హస్బెండ్ మా మామయ్య బాగా చేయాలి అని అనుకున్నారనమాట. వాడి ఈ ఎంటికల్ ఫంక్షన్ అందరినీ పిలిచి బాగా చేయాలి అని అనుకున్నారు. సో అందుకని మేము కూడా ఆయన అనుకున్నారు కాబట్టి అందరినీ పిలిచి చెయ్యాలి, ఊర్లో చెయ్యాలి అని అనుకున్నాము. అనుకున్నట్టుగానే బాగా చేసామండి అండ్ మేము సాటిస్ఫై అయ్యాము. సో ఇంకా లాస్ట్లో ఇంకా మేము కూర్చొని తిన్నామన్నమాట. అటు అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తిన్నారు. ఇంకా మేము అంతా అయిపోయింది, అందరూ అయిపోయారు. ఇంకా లాస్ట్కి ఇంకా అయిపోయిన తర్వాత మేము కూర్చొని తిన్నామన్నమాట. సో మొత్తానికి బాగా జరిగిందండి. సో ఇంకా ఫైనల్లీ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో దిస్ ఈజ్ వ్లాగ్. సో ఇదండి మా బాబు పుట్టెంటుకల వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్ ఫర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ. Bye. See you.